మీకు తెలుసా, భారతదేశంలో పూర్వం సతీ సహగమనం అనే ఆచారం ఉండేది. దీనిలో చనిపోయిన భర్తతో పాటు అతని భార్యను కూడా బలవంతంగా చితిపెట్టి చంపేస్తారు. చనిపోతున్న ఆమెకు తన ప్రాణం పోతుందనే భయమే తప్ప ఆమెకు ఇక జీవితంపై ఏ ఆశ ఉండదు. అయితే ఈ లోకం క్రీస్తును కూడా సిలువ వేసి చంపింది. కానీ మరణం ఆయనను బంధించలేకపోయింది. ఆయన 3వ దినాన్న తిరిగి లేచాడు. ఇదే లోకం సాతాను ప్రేరణతో వధువు సంఘాన్ని కూడా ఎంతో హింసించింది, హింసిస్తుంది కూడా. కానీ క్రీస్తు కొరకు హతసాక్షులవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు తమకు చావే లేదని. ఎందుకంటే మన విమోచకుడు సజీవుడు. సరిగ్గా ఇదే సాక్ష్యంతో ఒక వ్యక్తి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. అతనే కర్తార్ సింగ్. కర్తార్ సింగ్ గారు భారత్లో పంజాబ్లో గల పటియాలా ప్రాంతంలో జన్మించారు. ఈయన సాధు సుందర్ సింగ్ గారికి సమకాలీనుడు. కానీ ముఖాముఖిగా వీరిద్దరూ ఎప్పుడూ కలవలేదు. ఏ విధమైన పరిచయమూ లేదు. కర్తార్ సింగ్ గారు ఒక పెద్ద జమీందార్ కుమారుడు. ఒక్కగానొక కుమారుడు కావడంతో ఈయనకు మంచి విద్యను, సకల సౌకర్యాలను ఈయన తండ్రి అందించాడు. అయితే కర్తార్ సింగ్ గారు మాత్రం ఆధ్యాత్మికంగా చాలా బలంగా ఉండేవాడు. ఈయన దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలని, తనలో గల ఆధ్యాత్మిక చింతనను శాంతింపజేయాలని ఎప్పుడూ మనసులో యుద్ధం జరిగేది. సరిగ్గా ఇదే సమయంలో ఈయన క్రైస్తవ్యం గురించి విన్నాడు. దాని గురించి పూర్తిగా అధ్యయనం చేస్తూ ఆసక్తి కలిగి కొత్త నిబంధన గ్రంథాన్ని సంపాదించి దానిని చదవడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఇతనిలో చెప్పలేని శాంతి, గొప్ప ఆనందం కలిగింది. అలాగే యేసుక్రీస్తే నిజమైన దేవుడని విశ్వాసం కలిగింది. దీంతో కర్తార్ సింగ్ గారు తన విశ్వాసాన్ని బహిర్గతం చేశారు. సిక్కు మతం వీడి క్రీస్తు మార్గంలోనికి, తన పాపాలను విడిచి పాపుల రక్షకుడు, పాప విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం ప్రారంభించారు. అయితే ఒక్కడే కుమారుడైనందున తమ ఆశలన్నీ కర్తార్ సింగ్ గారిపైనే పెట్టుకున్న అతని తల్లిదండ్రులు అతన్ని ఎంతగానో బ్రతిమాలు చూశారు. బహునిష్ఠాపరుడు, మంచి పేరున్న సిక్కు జమీందారి అయిన తండ్రి తమకు అపకీర్తి తేవద్దని, క్రైస్తవ్యాన్ని వేయడమని కర్తార్ సింగ్ గారి తండ్రి అతనికి ఎంతో చెప్పి చూశాడు. ఇక ఇలా కాదని కర్తార్ సింగ్ గారికి వివాహం చేయబోయే స్త్రీని అతని వద్దకు పంపాడు. ఆమె ఎంతో సౌందర్యవతి. కర్తార్ సింగ్ గారికి ఆమె అంటే చాలా ఇష్టం. ఆమె వచ్చి కర్తార్ సింగ్ గారిని ఎంతో బ్రతిమలింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ హృదయాన్ని నాకివ్వు అని అడిగింది. అందుకు కర్తార్ సింగ్ గారు, ప్రీతమా, నేను నా హృదయాన్ని నా యేసుక్రీస్తు ప్రభుకు ఎప్పుడూ ఇచ్చేశాను. ఇక అది నా దగ్గర లేదు, నన్ను క్షమించు అన్నాడు. ఇది విన్న ఆమె బాధతో వెనుతిరిగి తన మామ వద్దకు వెళ్ళి అతడు మారలేదు అని చెప్పింది. ఇది విన్న కర్తార్ సింగ్ తండ్రి అతన్ని పిలిచి వెంటనే ఇల్లు విడిచిపోమ్మన్నాడు. దానికి కర్తార్ సింగ్ గారు, అమ్మా, నాన్న, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటి వరకు నాకు మీరెంతో చేశారు. అందుకు నేను కృతజ్ఞుణ్ణి. కానీ నన్ను ప్రేమించి నాకై ప్రాణమిచ్చిన రక్షకుణ్ణి నేను వీడలేను. నన్ను క్షమించండి అని ఇల్లు విడవడానికి సిద్ధమయ్యాడు. అయితే కర్తార్ సింగ్ గారి తండ్రి చాలా కఠినంగా, నువ్వు వేసుకున్న బట్టలు కూడా నావే, నేను సంపాదించిన డబ్బుతోనే కొన్నవే. ఒంటి మీద బట్టలన్నీ విప్పి బయటకు కదులు అన్నాడు. అందుకు కర్తార్ సింగ్ గారు, నా యేసు నన్ను ఎప్పుడో కడిగి నా పాప వస్త్రాలు తీసి నీతి వస్త్రాలు ధరింపచేశాడు. ఇక నేను దిగంబరుని కాదు అంటూ ఒంటిపై వస్త్రాలని తీసి వాటిని అతని కాళ్ళ వద్ద పెట్టి కర్తార్ సింగ్ దిగంబరుడిగా ఇల్లు విడిచాడు. అక్కడి నుండి నేరుగా ఒక అడవిలోనికి వెళ్ళి అక్కడ తన తండ్రి సేవకుల దగ్గర కూలి పనులు చేసి వస్త్రాలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఒక క్రొత్త నిబంధన బైబిల్ సంపాదించి సువార్త చేసుకుంటూ ప్రయాణించాడు. ఎందరో అతన్ని రాళ్లతో కుట్టారు, ఎంతగానో హింసించారు. అయినా క్రీస్తు కొరకు సమస్తం భరించాడు. ఇలా సువార్త చేస్తూ టిబెట్ ప్రాంతం చేరుకున్నాడు. టిబెట్ ప్రాంతంలో ప్రజలు బౌద్ధ మతాన్ని అవలంబిస్తారు. ఇక్కడ సువార్త చేయడం నేరం. దీనికి గాను పలుమార్లు కర్తార్ సింగ్ గారు రాళ్లతో కొట్టబడ్డాడు. ఊరు నుండి అతను తరిమేశారు. అయినా సరే పదే పదే అతను సువార్త చేస్తుంటే బౌద్ధ మత గురువు అతనికి మరణశిక్ష విధించాడు. బౌద్ధ మతం ప్రకారం జీవహింస మహాపాపం. అందుకే వారు ఎవ్వరినీ చేతులతో చంపరు. కానీ వారిని పాడుబడ్డ బావిలో వేసి తాళం వేస్తే ఆకలితో వారే అక్కడ చనిపోయేలా చేస్తారు. లేదా టిబెట్ ప్రాంతంలో ఉండే దున్నపోతు లాంటి ఒక జంతువు యాక్ యొక్క చర్మంలో వ్యక్తులను కుట్టి వాటిని ఎండలో వేస్తారు. ఆ యాక్ చర్మం ఎండ వేడికి కుచించుకుపోతుంటే లోపల వ్యక్తి భయంకరంగా నొప్పిని అనుభవిస్తూ ఎముకలన్నీ విరిగిపోయి ఊపిరి ఆడక రక్తం కక్కుకుని చనిపోతాడు. ఇలా చాలా నిష్టగా బౌద్ధ మతంలో ఎవరిని చంపకూడదు అనే నియమాన్ని వారు పాటిస్తూ మరణశిక్ష విధిస్తారు.
అలాగే కర్తా సింగర్ని కూడా బౌద్ధ గురువు మరణశిక్ష విధించి యాక్ చర్మంలో కుట్టివేసి ఎండలో వేయమని చెప్పాడు. ఆ బౌద్ధ గురువు యొక్క ప్రధాన శిష్యుడి ఆధ్వర్యంలో ఈ శిక్ష అమలు జరిగింది. కర్తా సింగర్ని యాక్ చర్మంలో కుట్టి ఎండలో వేశారు. ఎండవేడికి చర్మం కుచ్చించుకుపోతుంటే ఎముకలు టపటపమని విరిగేవి. ఇంత బాధలో కూడా కర్తా సింగారు దేవుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతున్నారు. కర్తా సింగర్ చనిపోయే వరకు ఆ ప్రధాన శిష్యుడు, అతని బృందం అక్కడే కాపలా కాసింది. 3 రోజులు ఎంతో బాధను అనుభవిస్తున్న కర్తా సింగారు దేవుని స్తుతించడం ఆపలేదు. అలాగే టిబెట్ ప్రజలను రక్షించమని, క్షమించమని ప్రార్థన చేశారు. ఇక చివరి శ్వాస వీడే ముందు తన కుడి చేతిని బయటకు పెట్టమని తన బైబిల్ తెరిచి దానిలో ఇలా వ్రాశారు: దేవా, నా దేశంలో భర్త చనిపోయిన స్త్రీ కూడా అతనితో పాటు మరణిస్తుంది. కానీ ఆమెకు ఏ నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని ఆ స్త్రీనే అంతగా చేస్తే సజీవుడైన ప్రభువా, జీవం కంటే అత్యున్నతుడు నీవు, నీ కొరకు నేనెంత చెయ్యాలి అని వ్రాసి తన ఆత్మను ప్రభు చేతికి అప్పగించాడు. అయితే ఇదంతా చూసిన ఆ ప్రధాన శిష్యుడు అతడి శరీరాన్ని పాతిపెడుతూ ఎవ్వరికీ తెలియకుండా అతని బైబిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి దాన్ని చదవడం ప్రారంభించాడు. అతడు క్రీస్తును ఎరిగి ఆయనను రక్షకుడిగా విశ్వసించాడు. సరిగ్గా ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత బౌద్ధ గురువు ప్రధాన శిష్యుడు ఎక్కడైతే కర్తా సింగ్ ప్రభు దగ్గర కొనుపబడ్డాడో అక్కడే నిల్చుని తన విశ్వాసాన్ని ధైర్యంగా ప్రకటించడం ప్రారంభించాడు. దీనిని చూసిన బౌద్ధ గురువుకు చాలా కోపం వచ్చింది. అతన్ని వెంటనే కోర్టుకు పిలిచి కర్తా సింగర్కి వేసిన అదే శిక్షను ఇతనికి వేశారు. విపరీతమైన కోపంతో ఉన్న వారు అంతకంటే ఎక్కువగా ఇతను హింసించాలని ఇతని శరీరంలోకి కాలుతున్న ఇనపవోసలు గుచ్చారు. ఎంతకు తృప్తి చెందక యాక్ చర్మం నుండి బయటకు తీసి అతని గోళ్ళలోకి వెదురు పేడులను గుచ్చారు. ఆ తర్వాత త్రాడు కట్టి ఊరంతా రోడ్లపై ఇచ్చారు. విపరీతంగా హింసించిన తర్వాత కొన ప్రాణంతో ఉన్న ఇతన్ని ఊరి బయట కుప్పతొట్టిపై చస్తాడని వదిలేశారు. కానీ రాత్రి బాగా వీచిన చలిగాలికి అతడికి కొద్దిగా స్పృహ వచ్చింది. చనిపోతాడనుకున్న ఆ వ్యక్తి నెమ్మదిగా బలం పుంజుకొని అక్కడి నుండి లేచాడు. ఆ తర్వాత అతనికి గాయాలన్నీ మానే వరకు వేచి ఉండి ఆ తర్వాత మరలా సువార్త చేస్తూ వీధుల్లోకి వచ్చాడు. చనిపోయాడని విడిచిన వ్యక్తి అంతగా హింసించినా తిరిగి సువార్త చేయడం అక్కడి వారిని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయం విన్న బౌద్ధ గురువు ఈసారి అతనిపై చేయి వేయడానికి భయపడ్డాడు. కాబట్టి ఇక అతన్ని ఏమీ చేయకుండా వదిలేశాడు. అయితే సాధు సుందర్ సింగ్ గారు టిబెట్కు వచ్చిన ఒకసారి ఈ వ్యక్తిని కలుసుకుని అతడి సాక్ష్యాన్ని, కర్తా సింగర్ సాక్ష్యాన్ని విని ఎంతో ఆనందించారు. ఆ తర్వాత సువార్త చేస్తూ కర్తా సింగర్ సాక్ష్యాన్ని గురించి భారతదేశంలో కూడా చెప్పారు. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు కర్తా సింగర్ గురించి సాక్ష్యం ఇస్తుండగా ఒక ముసలి వ్యక్తి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఆ కూటం పూర్తయ్యాక అతను సాధు సుందర్ సింగ్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా, ఆ బిడ్డ నా కుమారుడే, నా ఒక్కగానొక్క కుమారుడు. తాను నమ్మిన దేవుని కోసం అతను ఎంతో ధైర్యంగా నిలబడ్డాడు. నేనే అర్థం చేసుకోకుండా అతని ఒంటిపై బట్టలు కూడా లేకుండా ఇంటి నుంచి తరిమేశాను. నాలాంటి వాడికి దేవుని వద్ద క్షమాపణ దొరుకుతుందా అంటూ బోరుమన్నాడు. అందుకు సాధు సుందర్ సింగ్ గారు అవును దొరుకుతుంది అని చెప్పి అతనికి సువార్త చేయగా అతడు రక్షింపబడి బాప్తిసం తీసుకున్నాడు. ఆహా, దేవుని క్రియలు ఎంత అద్భుతమో కదా. అందుకే బైబిల్లో లూకా 18:29-30 వచనాల్లో యేసుప్రభు దేవుని రాజ్యం నిమిత్తం ఇంటినైనా, భార్యనైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా విడిచిపెట్టిన వాడెవ్వడును ఇహమందు చాలా రెట్లను, పరమందు నిత్యజీవను పొందకపోడని మీతో నిశ్చయంగా చెప్తున్నానని చెప్పాడు. అవును, చెప్పిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం చేస్తే దాన్ని తప్పక నెరవేరుస్తాడు. ఇంత గొప్ప దేవుని ప్రేమను అనుభవిస్తున్న మనం ఎంతైనా ధన్యులం. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.